తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటాడు, క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు, రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. సో ఇది ఇన్ జనరల్ గా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, సింహరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? ఆదాయము వ్యయము ఈక్వల్ గా ఉంటుందమ్మా వీళ్ళకి. 11 ఉంది. అబ్బా, ఎలా వస్తాయో అలా వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ 2 రకాలుగా మనం ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, వాళ్ళకి ఉదాహరణకి ఒక 50,000 సంపాదిస్తున్నాం, 50,000 ఖర్చు ఉందండి, అసలు రూపాయి మిగలట్లేదు అనుకుంటే మనం బాధలో ఉంటాం. అమ్మయ్య నాకు ఎంత ఖర్చు ఉందో అన్ని డబ్బులు పర్ఫెక్ట్గా నాకు భగవంతుడు ఇస్తున్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే జరుగుతున్న విషయం ఏంటంటే, చాలామంది అంటే అది సేవింగ్ చేసుకోవాలని ఉంటుంది, నాలో డబ్బులు మిగులాలని ఉంటుంది, కానీ ఎలా వచ్చిన డబ్బులు అలా పోతున్నాయని చాలామంది బాధపడుతుంటారు. అలాంటప్పుడు నాలో డబ్బులు మీకు మిగలాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. ఇక రాజ్యపూజ్య అవమానం కనుక తీసుకుంటే 3-6గా ఉంది.
అంటే 3 మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 6గా ఉంది. ఇక్కడ మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎప్పుడైనా పెరగాలి అంటే మీకు దశమాధిపతి యాక్టివ్ అవ్వాలంటే అమ్మవారి ఆరాధన, శుక్రుడు అధిపతి దశమాధిపతి. సో అమ్మవారి ఆరాధన ఎంత చేస్తే అంత మీకు గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 3వ అధిపతి కూడా శుక్రుడే అవుతాడు. అంటే అవమానము రాజ్యభూజ్యం ఇచ్చే గ్రహం మీకు శుక్రుడే చెప్పాలంటే. కాబట్టి అమ్మవారి ఆరాధనే మీకు అవమానాన్ని తగ్గిస్తుంది, గ్రోత్ని ఇస్తుంది. సింహం వారికి ప్రత్యేకంగా, ముఖ్యంగా సింహ లగ్నం వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇక మిగతా ప్లానెటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఇంతకాలము 2వ స్థానంలో కేతు ఉన్నాడు. బట్ ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో స్టార్టింగ్ ఒక 2-3 నెలలు దాటిన తర్వాత నుంచి లగ్నంలోకి వస్తాడు కేతు. సింహం వారికి ఎప్పుడైతే లగ్నంలో కేతు వచ్చాడో ఈ సమయంలో వీళ్ళకి ఏమవుతుంటుందంటే ఎక్కువగా స్పిరిచువల్ లైన్లోకి ఎక్కువగా వెళ్ళడం ఇవి పెరుగుతాయి. ఎందుకంటే కేతు ఆధ్యాత్మికత కారకుడు కాబట్టి. ఓకే, ఇక 2లో నుంచి కేతు పక్కకి తప్పుకుంటున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు గతంలో ఏవైతే ప్రతిసారి దానికి దీనికి డబ్బులు కట్టాల్సిన ఇది కాస్త తగ్గుతుంది అక్కడ నుంచి. సో ఫైనాన్షియల్ గా కూడా బానే ఉంటారు ఈ సంవత్సరం అంతా. బానే ఉంటుంది చెప్పాలంటే. ఓకే, అదొకటి. సో ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఫ్యామిలీ పరంగా కొంతమంది దూరంగా ఉన్నటువంటి వారు కాస్త దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళకి. అదే విధంగా వీళ్ళకి కాస్త డిస్ప్యూట్స్ అవి కాస్త జూన్ తర్వాత నుంచి క్లియర్ అవుతాయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో. అలాగే గతంలో ఏమైనా భూ సంబంధించిన తగాదాలు ఇట్లాంటివి ఉంటే జూన్ తర్వాతే వీళ్ళకి, ఎందుకంటే గురువు మనకి ఏంటంటే కుజుడు ఉన్నాడు కదా, 4వ అధిపతి 12లో నీచపడుతున్నాడు. 12లో నీచపడ్డందుకు పర్టికులర్గా 12వ స్థానం అనేది వివాహ జీవిత స్థానం అవుతుంది. 2వదేమో ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ కూడా అవుతుంది, అది కూడా భూమికి సంబంధించిన విషయంలో. కాబట్టి వీళ్ళు ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా తీసుకోవాలంటే జూన్ తర్వాత తీసుకోవడమే కరెక్ట్. విదేశాలకు వెళ్ళాలన్నా జూన్ తర్వాతే కరెక్ట్ అన్నమాట వీళ్ళకి. అండ్ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా మొదటి 3 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరు. అలాగే మరి వీళ్ళకి మంచి ఏమిటి అంటే లాభంలో గురువు వస్తున్నాడుగా, అదొక రకంగా మంచి చెప్పాలంటే. అంటే బిజినెస్ డీల్స్ ఇట్లాంటి విషయాల్లో కొంత బాగుంటుంది. అదేవిధంగా కాస్త సప్తమాధిపతి అంటే వివాహ కారకుడు ఎవరైతే ఉన్నారో శని, ఆయన అష్టమంలోకి వెళ్తున్నందుకు కాస్త వివాహ సంబంధించిన విషయాలు కొంత లేట్ అవుతూ ఉంటాయి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత అనుకూలత ఉంటుంది. బట్ ఏదైనా సరే వివాహ నిర్ణయాలు కూడా మొదటి 3 నెలలు కొంచెం పక్కకు పెట్టడం మంచిది విశ్వవసునామ సంవత్సరంలో. ఎందుకంటే వివాహం తర్వాత ఉండే జీవితం అంతా కూడా 12వ స్థానం రూల్ చేస్తుంది. సో స్టార్టింగే 12వ స్థానం పాడైన టైంలో వీళ్ళు కనుక వివాహం చేసుకుంటే అది వేరే రకమైన ఇబ్బందికి దారితీస్తుంది. అలాగే ఫ్యాక్టరీస్ ఇట్లాంటివి ప్రారంభించేవారు కూడా మొదటి 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కుజుడు కారకుడు, కుజుడు శని కలయిక ఫ్యాక్టరీ అనేటువంటిది. ఎందుకంటే కార్మికులు ఉంటారు, మెషినరీస్ ఉంటాయి, దాని నుంచి అవుట్ ప్రోడక్ట్ ఇంకో గ్రహం, మనం ఏ ప్రోడక్ట్ బయట తీస్తున్నామో దాన్ని బట్టి అట్లా ఉంటుంది. ఇంకోటి వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించాలి. సింహరాశి వారు ఎంత దత్తాత్రేయ ఆరాధన చేసుకుంటే అంత మంచిది. అయితే వీళ్ళకి అష్టమశని ఒకటి ప్రారంభం అవుతుంది. అష్టమశని ఎప్పుడైనా ప్రారంభం అయ్యేటప్పుడు వీళ్ళు మెయిన్గా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే పనులు కొంచెం ప్రతిసారి 1-4 సార్లు తిరుగుతుండాలి అనేది ఒక్కటి మనం ఫిక్స్ అవ్వాలి. లేదు ఇది ఒకసారికి అవ్వదు, 4 సార్లు వెళ్తే కానీ అవ్వదు అని కొన్ని ఉంటాయి పనులు, దాని కోవలో పడేసుకోవాలి. ఈ 2.5 years కూడా అష్టమశనిలో అది మెయిన్గా చూసుకుంటూ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి చూసారా, ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త పడాలమ్మా. ఓకే సార్, మరి కోర్టు వ్యవహారాలు కానివ్వండి, పొలిటికల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి సింహరాశి వారు? పొలిటికల్ లైఫ్కి అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి చూస్తున్నాడు కదా, పొలిటికల్ లైఫ్ గురించి ప్రాబ్లం ఏమి లేదు. కోర్టు వ్యవహారాల సంగతి కొంచెం చిన్న ఇబ్బందులు పడతారు, ఎందుకంటే అష్టమశని కదా. బట్ ఫైనల్గా గెలుపు ఉంటుంది లాభంలో గురువు ఉన్నందుకు. సో కామన్గా ఇన్ జనరల్గా వీళ్ళందరూ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సింపుల్గా ఈ రెమెడీస్ చేసుకుంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనడానికి దత్తాత్రేయ ఆరాధన ఒకటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడము, గోవులకి క్యారెట్స్ తినిపించడము, ఇవి కనుక చేసినట్లయితే బాగుంటుంది. అష్టమశని నడుస్తుంది కాబట్టి శనివారాలు కాస్త తైలాభిషేకం చేయడం, సహజంగా ఏలినాడు శని ఇట్లాంటి ప్రభావాలు నిత్యము దీపారాధన చేయడం కానివ్వండి, లేకపోతే టెంపుల్స్కి ఏదైనా ఆంజనేయ స్వామి కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ అమ్మవారి ఆలయాలకు కానీ వీటికి రెగ్యులర్గా వెళ్ళినా కూడా అష్టమశని ప్రభావం తగ్గుతుంది చెప్పాలంటే వీరికి. ఓకే, ఎస్. సో చిన్నవే అండి, మనం లైఫ్ స్టైల్లో ఇమిడ్చుకుంటే కనుక మనకు తెలియకుండానే ఆ కొండంతలో పోయేది గోరంతలో వెళ్ళిపోతుంది కదా గురుగారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.